కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11. అంటే ఆదాయము తక్కువ పాళ్లల్లో ఉంది ఈ సంవత్సరము. ఖర్చులు మట్టుకు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. ఆదాయం పైన మీరు మనస్సు నిలపాలి. ఆదాయ మార్గాలను మీరు అన్వేషించాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. రాజపూజ్యం 4, రాజావమానం 7గా ఉంది. ఇది కూడాను కొంత వ్యత్యాసంలో ఉంది కాబట్టి మీరు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెంచుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేయాలి. ఇకపోతే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి మూలకంగా ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రారంభము నుండి 1 జూన్ వరకు గురువు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ ద్వాదశ స్థానం మూలకంగా కొంత ఖర్చులు పెరుగుతాయి. అయితే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న సమయంలో దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాల మూలకంగా మీకు అనుకూలత చేకూరుతుంది. ఇక ముఖ్యంగా భక్తి భావనలు పెరుగుతాయి. ఆధ్యాత్మికత పైన ఆసక్తి పెరుగుతుంది. అది ఒక రకంగా మనకు సంతృప్తినిచ్చేటువంటి అంశం. గురువు 1/6 అంటే 1 జూన్ రోజున కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కర్కాటక రాశి జన్మస్థానం అవుతుంది. జన్మస్థానంలో ఒక సంపూర్ణ శుభగ్రహము అందున ఉచ్చ స్థానంలోకి ప్రవేశించడం మూలకంగా కొన్ని మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే గోచార రీత్యా ప్రతికూలతనే అయినప్పటికీ గురుగ్రహము ఉచ్చస్థానంలో మీ రాశిలోకి రావడం మూలకంగా కొంత మంచి ఫలితాలను మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చును. అంటే మీకు పూర్వం ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇక తదనంతరం 31 అక్టోబర్ వరకు ఈ కర్కాటకంలో ఉంటాడు. దాని తర్వాత మళ్ళీ మకరంలోకి వస్తున్నాడు, అంటే సింహంలోకి వస్తున్నాడు. సింహరాశిలోకి రావడము 2వ స్థానం అవుతుంది. 2వ స్థానము గోచార రీత్యా సంతృప్తికరమైనటువంటి స్థానం కనుక అక్కడి నుండి మళ్ళీ మీకు ఆదాయం పెరుగుతుంది. కుటుంబం లోపల సంతృప్తి ఉంటుంది. మీ మాటకు నలుగురి లోపల విలువ పెరుగుతుంది. ఇక మళ్ళీ జనవరి ఎండింగ్ లోపల వక్రరీత్యా మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. అప్పుడు మీరు కొంత ఆలోచించి పనులు చేసినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ సమయంలో శనీశ్వరుడు 9వ స్థానంలో ఉన్నాడు, భాగ్యస్థానంలో ఉన్నాడు. కాబట్టి భాగ్యస్థానంలో శనీశ్వరుడు సంచారం మూలకంగా గోచార రీత్యా మీకు ప్రతికూలతనే అయినప్పటికీ కొంత మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ అవగతమవుతుంది. పెద్దలతో మీరు సత్సంబంధాలను పెంచుకోవాలి. బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు, సమాజంలో మంచి స్థితిలో ఉన్నటువంటి వారందరితో కూడాను మీరు ఒక ప్రేమ భావనతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. పెద్దల యొక్క ఆశీర్వచనము కొరకై మీరు అన్ని విధాలుగా పనులు చేపడుతూ ఉండాలి. ఇకపోతే రాహువు మట్టుకు 8వ స్థానంలో సంచరిస్తున్నాడు 5వ తారీఖు డిసెంబర్ 5 వరకు. కాబట్టి 8వ స్థానంలో రాహువు కొంత ప్రతికూలత, మార్పులను కలుగజేస్తాడు. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీకు సంతృప్తి లేకపోవడము, వ్యాపారంలో అనుకోని సంఘటనలు జరగడము, ఇలాంటివి కొన్ని ఇబ్బందులను క్రియేట్ చేస్తాడు. గనక రహస్యంగా పనులు చేయకుండా అందరితో కూడాను మీరు డిస్కషన్స్ చేసి పనులు చేపట్టినట్టయితే మీకు సత్ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇక డిసెంబర్ 5 తర్వాత రాహు మారుతున్నాడు, 7వ స్థానంలోకి వస్తాడు. 7వ స్థానంలోకి రావడం మూలకంగా కొంత కుటుంబం లోపల భార్యాభర్తల మధ్యన అనవసరమైనటువంటి డిస్కషన్స్, ఒక అగాధము, కలహాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో కేతువు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. కేతువు 2వ స్థానంలో సంచరించడం మూలకంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మాట్లాడే విధానం లోపల మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక డిసెంబర్ 5 తర్వాత మళ్ళీ జన్మస్థానంలోకి వస్తున్నాడు కేతువు. అప్పుడు ఆరోగ్యంపై మీరు మనసు నిలపండి, పెట్టుబడులపై జాగ్రత్తగా ఉండండి.
సంతానం విషయంలో మీరు శుభ ఫలితాలను పొందుతారు. ఇకపోతే ఉద్యోగంలో మార్పులు కూడాను ప్రధానంగా కనబడుతున్నాయి. కోర్టు వ్యవహారంలో మీకు అనుకూలత ఉన్నప్పటికీ ఆలస్యంగా ఫలితాలు అందుతాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ధన ప్రవాహము అంటే మీకు రాబడి లోపల కొంత పెరుగుదల ఈ సంవత్సరం కనబడుతుంది. పూర్వంతో పోల్చినట్టయితే కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. ఓవరాల్ గా మనం చూసినట్టయితే కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి. శుభం.